పుస్తకం పేరు కాదు మనకు కావాల్సింది అంతేనా. ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఉంది పుస్తకం కూడా. సో అంటే ఇప్పుడు పుస్తకం గురించి మ్యాటర్ ఎందుకు వచ్చిందో మనం తర్వాత చెప్తున్నాను. అంటే మనలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఏమిటి అనేది మనకు అర్థం కావడం కూడా ఒక రకంగా మెర్క్యూరీ తనకి యాక్టివిటీ కింద మనకు అనిపిస్తుంది. సో మైండ్ లెవెల్లో వర్క్ చేయడం, మైండ్ లెవెల్లో యాక్ట్ చేయడం అనేటువంటిది ఎక్కడైతే మనం యూజువల్గా మన లెక్చర్స్లో మాస్టర్ గారి పుస్తకాలు వాటిలో వింటూ ఉంటామో, దాని వెనకాల కూడా జెమినీ తరగతి ఇంప్లిమెంటేషన్ చాలా వరకు కనుక జాతకంలో బాగాలేకపోతే, అంటే అంత ప్రాపర్ ప్లేస్లో కనుక లేకపోయినా, అంత ప్రామినెన్స్ కనుక లేకపోయినా కొన్ని విద్యలు కానీ కొన్ని శాస్త్రాలు కానీ మనకు రావు. మ్యూజిక్లో మంచి శాస్త్రం అనేటువంటిది మ్యూజిక్లో బాగా రాణించాలి అంటే జెమినీ తరగతి ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు ఉండాలి. ఈవెన్ దో వీనస్ అవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా జెమినీ తరగతి ప్రామినెన్స్ మాత్రం దానికి వేరే ఉంటుంది. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రావాలి అంటే, ఆ విద్య నేర్చుకోవాలంటే వీణ, వైలిన్, సితారు ఇటువంటి ఏమైనా నేర్చుకోవాలి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే జెమినీ కొంతవరకు బాగా సపోర్ట్ చేయాలి. జెమినీ తరగతి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఉండదు. అలాగే గట్టిగా పాడాలన్నా మాట్లాడాలన్నా కూడా ఎలాగైతే మనం సెకండ్ హౌస్ కొంచెం బాగుండాలనుకుంటామో అటువంటి సెకండ్ హౌస్లో పురుషులకైతే పురుష గ్రహాలు, స్త్రీలకైతే స్త్రీ గ్రహాలు ఇటువంటివి కొంచెం అలాగే ఉండాలి. స్త్రీలకు పురుష గ్రహాలు సెకండ్ హౌస్లో గట్రా ఉన్నాయంటే గొంతు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే అదేదో పురుష రాశి అయ్యి ఉండి వేరే అయితే వేరేగా ఉంటుంది. స్త్రీ రాశి కనుక ఈ సెకండ్ హౌస్లో కొంచెం శ్రావ్యంగా మాధుర్యంగా పాడేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, తన మాట చేత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం సెకండ్ హౌస్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఇటువంటివి కొన్ని లక్షణాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ బుద్ధి ప్లేన్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ లెవెల్లో యాక్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ తనక వర్క్ ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు ఒక పర్సన్తో కాకుండా వాళ్ళ తనక మైండ్ మీద ఎక్కువ పనిచేస్తుంటారు. సో ద సైన్స్ ఆఫ్ టెలిపతి హ్యాస్ అగైన్ ఎ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఇన్ జెమినీ. మనం టారస్లో కూడా టెలిపతి గురించి చెప్పుకున్నాం. దాని డివైన్ టెలిపతి ఉంటుంది. ఆ హయ్యర్గా ఉన్న లోయర్గా ట్రాన్స్ఫర్ చేయడం కూడా మనం టెలిపతి క్లాస్ దాని చెప్పుకున్నాం. టెలిపతి గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ నుంచి ఆడుకున్నాం అంతే, అంతగా డీప్గా వెళ్ళలేదు. ఇంకా ఆల్రెడీ 2-3 పుస్తకాలు కట్టడం అంత చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అందుగురించి అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ హయ్యర్ ట్రాన్సెండెన్స్ అంటే ఫిజికల్ ప్లేన్ నుంచి బుద్ధి ప్లేన్కి వెళ్ళడం, ఆ బుద్ధి ప్లేన్లో ఆలోచన చేయడం, దాన్ని బట్టి కార్యరూపంలో దాల్చడం అనేటువంటి తనక ఈ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ జెమినీ తనకు సహాయంతోనే మనకు జరుగుతూ ఉంటాయి. అంటే నారదుల వారు చేసినటువంటి పని తనక సీక్రెట్ ఏమిటంటే ఇది. ఆయన బ్రహ్మదేవుడి దగ్గర ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాడు. ఆయన తీసుకొని విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమిటి చేశారు, ఆయనకి తాత కదా, మా నాన్నగారు ఎలా చెప్పారు, మరి నేను కిందకు వెళ్తున్నాను, మరి నీ గురించి చెప్తాను కిందకనే వెళ్ళి చెప్పు అన్నాడు. ఆయన తనక పేరునే మంత్రం కింద తీసుకుని ఏమిటి చెప్పాడు, కిందకు వచ్చాడు. ఆయన ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇటువంటి రాముడు, వశిష్ఠుడు, వాల్మీకి ఇటువంటి పెద్దవాళ్ళందరినీ కలిసాడు. ఆయన కలిసి ఏమిటి చేశాడు, ఎవరికి ఏమిటి కావాలో ఆ పని చేశాడు. శ్రేయాసుడు వారి అందరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఎవరికి ఏమిటి కావాలో అది చేశాడు. ఆయన ఏమిటి చేశాడు అంటే ఆ సందర్భంలో వాటికి కింద తీసుకొచ్చేసాడు. బ్రహ్మగారు ఏదైతే ఆలోచించారో, విష్ణుమూర్తి గారు ఏదైతే అలా అవ్వాలనుకున్నారో అదే నాలుగు ద్వారా ఏమిటైంది, కింద ట్రాన్సెండ్ అయింది. అక్కడ ఉండేటువంటి లోకాలు వేరు, అక్కడ ఉండేటువంటి టైం సైకిల్స్ వేరు, కింద ఉండేటువంటి టైం సైకిల్స్ వేరు. ఇలా మార్చుకుంటూ వెళ్ళగలిగితే ఒక మనకి యాక్చువల్గా టైం సైకిల్స్లో కొంచెం ఆలోచించగలిగితే ఇంకా మనకు సైకిల్ బోర్డు ఉంటుంది. మనం ఇతర క్లాసుల్లో బ్రహ్మ తాలూకా ఏజ్ గురించి డిఫైన్ చేసుకుని ఆపేసాం. ఏదో 20-30 జీరోలు అన్ని వరుసగా పెద్ద ఫిగర్ ఏదో వచ్చింది మనకి, అక్కడ ఆపేసాం మనం. ఇంకా కనుక దానికి ఇంకా ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళగలిగితే ఈ బ్రహ్మగారి తాలూకా కాలం అంతా కూడా విష్ణుమూర్తి తాలూకా ఒక రోజు కింద, ఈ విష్ణుమూర్తి తాలూకా రోజు కూడా పరమశివుడికి కూడా ఒక హాఫ్ డే కింద, ఆయన ఇంకా ఒక రోజులో సగభాగం కింద ఉంటుంది. ఇంకా వెనక్కి వెళితే ఆది పరాశక్తి తాలూకా కను లిప్త కాలంలో ఒక భాగం కింద అని చెప్తారు. అంటే అమ్మవారి ఇలాగా కళ్ళు మూసుకుని తెరిస్తే ఎంతకాలం అవుతుందో అన్ని కోట్ల సంవత్సరాలు, అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మన భూమికి గడిచిపోతాయని చెప్తుంటారు. మనమంతా ఇంత కథ ఉంటుంది, మనకి ఇంత సీక్రెట్ అంతా ఉంటుంది. అందుకని అమ్మవారి తాలూకా ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బియాండ్ టైం అనేటువంటిది రివ్యూ చేయడం అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా యంగ్గానే కనిపిస్తుంటారు. వయసు ఎంత పెరిగినప్పటికీ కూడా వాళ్ళ తనక శరీరం అనేటువంటిది ఎలాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫేస్ చూడగానే ఒక యంగ్నెస్, ఒక అట్రాక్టివ్నెస్ కనిపిస్తుంటుంది. అమ్మవారి సాధన చేసేటువంటి వాళ్ళ లక్షణాలు ఇలాగే ఉంటాయి. శ్రీ విద్యోపాసన, పాదుకాంత దీక్ష ఇటువంటి చేసిన వాళ్ళని కనుక మీరు చూడగలిగితే వాళ్ళ తన గేజ్ మనం ఎస్టిమేట్ చేయలేం. దే ఆర్ ఎవర్ యంగ్. ఎందుకంటే ఈ టైం సైకిల్స్ అనేటువంటి దానికి ఎబోవ్గా వాళ్ళు కొన్ని వర్క్స్ చేయగలుగుతుంటారు. ఇంటర్ ప్లానెటరీ కమ్యూనికేషన్ అనేటువంటి ఒక సైన్స్ ఉన్నారు. దట్ స్టిల్ ఆ సైన్స్ అనేటువంటి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు. ఆ సైన్స్ మనకి ఎలా ఎగ్జిబిట్ అవుతుంది అంటే
శాటిలైట్ రూపంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్ పంపిస్తాం, వాళ్ళు అది రిసీవ్ చేసుకుంటారు, మళ్ళీ కిందకు వస్తుంది. అక్కడ నుంచి మనకి ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి ఒక రేడియేషన్ లైట్ని, ఒక లేజర్ని మనం భూమి నుంచి రిలీజ్ చేస్తాం. అక్కడ అన్ని శాటిలైట్స్ కమ్యూనికేషన్ మొత్తం రిసీవ్ చేసుకుని కిందకి ఇస్తుంటుంది. ఈ ఉంటాయి కదా సంస్థలు కొన్ని ఉంటాయి, NGRI, NERI ఇటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. అంటే ఈ జియోగ్రఫికల్ స్టడీస్ చేసేవాళ్ళు, శాటిలైట్ స్టడీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం 6:30, 7, 7:30 ఆ ప్రాంతానికి ఒక లైట్ రిలీజ్ చేస్తారు కింద నుంచి. అది హై అమౌంట్ ఆఫ్ లేజర్ లైట్ ఒకటి ఉంటుంది. ఆ లైట్ని రిలీజ్ చేసినప్పుడు ఏంటవుతుందంటే అది చాలా దూరం వెళ్తుంది. అది కొంతసేపు వెళ్ళిన తర్వాత మనకి మబ్బుల్లో ఉంటే మనకు కనబడదు ఇంకా లైట్ ఎలా వెళ్తుందని. ఎంత దూరం నుంచి చూస్తున్నా లైట్ కనిపిస్తుంది, సన్నగా చిన్న పిల్లలా మెరిగినట్టుగా ఉంటుంది. అది మనకి చిత్తూరు దగ్గరలో ఒక పలమనేరు ఏరియా దగ్గర ఒకటి ఉంటుంది. రోజు సరదాగా మేము అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాం కూడా ఆ ఇన్స్టిట్యూషన్కి. ఇట్స్ హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైట్. ఆ లైట్ మధ్యలో చేపెట్టి బర్న్ అయిపోతుంది కూడా ఏకంగా, అంత హెవీ ఫ్రీక్వెన్సీగా ఉంటుంది. ఆ లైట్ని రిలీజ్ చేస్తారు. అదేమిటి ఎందుకు అంటే యాక్చువల్గా లైట్ కాదు, ఇట్స్ డేటా ట్రాన్స్ఫర్. కింద ఉండేటువంటి డేటా మొత్తాన్ని కూడా అక్కడ శాటిలైట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం శాటిలైట్ గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ డీలింగ్ చేసుకుంటారు, డౌన్ తీసుకుని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ సైన్స్ ఆఫ్ జెమినీ యాక్చువల్లీ కమ్యూనికేషన్కి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఆ టెక్నాలజీ అంతా చూసిన తర్వాత వాట్ మిరాక్యులస్ జెమినీ అని అనిపించింది. వాళ్ళందరూ అక్కడ పనిచేసే వాళ్ళు ముగ్గురు జాతకాలు కూడా చూస్తాను, ముగ్గురు జెమినీ వాళ్ళు. ఒక ఆయన మాత్రం సాజిటేరియస్ ఆయన దొరికాడు, బట్ ఆయన జాతకంలో కూడా జెమినీ చాలా స్ట్రాంగ్గా ఉంది. జెమినీ చాలా మంచి పొజిషన్లో ఆయన లగ్నం సాజిటేరియస్ అనుకుంటాను, బట్ సన్ను మాత్రం లిబ్రా. సో వర్గోలో జెమినీ ఉన్నది, మెర్క్యూరీ ఉంది, కొంచెం డామినేటెడ్ మ్యాన్ ఆయన కూడా. ఏదో ఉండదు మొత్తం మీద లగ్నం జెమినీ, మిగిలిన దాంట్లో కొంచెం బాగా పనిచేసింది. సో ఈ డేటా ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేటువంటిది కనుక్కోవడం కూడా ఒక రకంగా మనకి ఈ జెమినీ తనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వర్క్ ఈ బ్లూటూత్లు, వైఫైలు ఇవన్నీ కూడా ఏంటి మరి జెమినీ ఒక ఇదే అప్లికేషన్ కదా. ఎక్కడెక్కడో కంట్రోల్ ఉంటుంది, మనం ఎక్కడైనా ఆపరేట్ చేసుకుంటూ ఉంటాం వితౌట్ ఎనీ కమ్యూనికేషన్. అంటే అనుకుంటాం వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, దట్ మీన్స్ వయా మీడియాగా మనకి పనిచేస్తుంటుంది. సో ఈ బుద్ధి ప్లేన్లో పనిచేయడం అనేది కూడా మనకి ఇలాగే పనిచేస్తుంది. ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, అది స్పేస్లో హ్యాంగ్ అవుతుంది, మన ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అయినప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇట్ ఇస్ వెరీ సిమిలర్ టు అవర్ వైఫై. ఏదో కొన్ని ప్లేసులకు వెళ్తాం, కొన్ని ప్లేసులు నచ్చుతాయి, కొన్ని ప్లేసులకు వెళ్తాం, కొన్ని ప్లేసులు నచ్చవు. అంటే అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ దట్ యాక్చువల్లీ గెట్స్ ద ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుంది. కొన్ని ప్లేసులకు వెళ్ళగానే ఎప్పుడో వచ్చి అనిపిస్తూ ఉంటుంది. అంటే మన తనక ఇన్స్టెన్సెస్ ఏవో అక్కడ కొన్ని హ్యాంగ్ అవుతూ ఉంటాయి, మన తనక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా అవి మనం గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ అ వెరీ సిమిలర్ సైన్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అటువంటి ఒక సైన్స్ని మనం కనుక కొంచెం హైయర్ లెవెల్లో కనుక ఆలోచించగలిగితే ఈ జెమినీ అండర్స్టాండింగ్ కొంతవరకు అర్థమవుతుంది. ప్రపంచానికి వెలుగిచ్చి, మార్గనిర్దేశం ఇచ్చి, ఈ గమనంలో మీరు వెళ్ళాలి, ఈ పద్ధతిలో మీరు వెళ్ళాలి అని దిశానిర్దేశం చేసేటువంటి మహానుభావులందరూ కూడా చాలామంది జెమినీ తనకు ప్రభావితం ఉన్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తారు. అంటే వాళ్ళు జెమినీలోనే పుట్టాల్సిన అవసరం లేదు, బట్ జెమినీ తనకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ లైఫ్లో చాలా డామినెంట్గా ఉంటుంది. మిథున రాశి తనకు ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు బోర్డు మంది మనకు కనిపిస్తుంటారు కూడా. వాళ్ళు ఏ పని చేస్తారంటే వాళ్ళ పని మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ పని తర్వాత రిజల్ట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటుంది. బల్బులు కనిపెట్టిన ఐన్స్టీన్కి ఏమో తెలుసు, మనం ఈరోజు క్లాసులో చెప్పుకుంటున్నాం. ఆయన తర్వాత పర్పస్ వేరే, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఇవ్వడం ఆయన తర్వాత పర్పస్, దాన్ని మనం ఇన్ని రకాలుగా వాడుకుంటున్నాం. ఈ రిజల్ట్ ఆయనకి తెలియకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు ప్రొసెక్ట్ హిమ్. ఆయన మనం రుణపడి ఉన్నాం, లేకపోతే ఇటువంటి టెక్నాలజీ మనకు ఉండదు. ఇలా క్లాస్ చెప్పుకోవాలి, కెమెరాలు ఉండవు, లైట్లు ఉండవు, ఏమో ఉండవు. ఒక ఇన్వెన్షన్ ఏంటో అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సెల్ఫ్లెస్గా ఇచ్చేస్తారు. ఆయన కనుక దీనికి పేటెంట్ తీసుకున్నాడు అనుకోండి, ఇంకేమైనా ఉంటుందా? ఏం ఉండదు. ఇంకా ఆ పేటెంట్ ఉన్నవాడు మాత్రమే బదులు పెట్టుకోవాలంటే ఇంకా మరి జీవిత సగం ప్రపంచంలో అంధకారంలో మిగిలిపోతుంది. సో ఇటువంటి ఆ నోబుల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి అన్ని తగ్గుతూ ఉంటాయి. వాళ్ళే సైంటిస్టులు అవుతారు, ప్రపంచానికి వెలిగిస్తుంటారు. ఆయన పాపం ల్యాబొరేటరీలో 30-40 ఏళ్ళు కలిసి కష్టపడి పనిచేసేవాడు, వాడికి డబ్బులే ఉండవు కాదు కదా, అప్పులు కూడా ఉంటాయి ఇంకాను ఈ ఎక్విప్మెంట్కి వాటికి. దాని రిజల్ట్ మనం అనిపిస్తుంటాం, కరెంట్ బిల్లు కడుతూ ఉంటాం, పాత ఏరియాలు అన్నీ వెళ్ళిపోతుంది. సో ఇటువంటి ఒక టెక్నాలజీ అంతా కూడా అంటే మనిషి ఉద్భవానికి సంబంధించినటువంటివి, మనిషి గ్రోత్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్వెన్షను, ప్రతి డిస్కవరీ, లేదంటే ఇంకో మనిషి కమ్యూనికేట్ చేయడం కోసం వచ్చేటువంటి ప్రతి సాధనం కూడా, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేటువంటి నోవెల్టీస్, కొత్త సోఫిస్టికేషన్స్ కూడా జెమినీ అండ్ మెర్క్యూరీ. మనం జెమినీని మెర్క్యూరీని విడివిడిగా చూసుకోవాలి. జెమినీలోనే 2 ఉన్నాయి కదా. సో జెమినీ వేరు, మెర్క్యూరీ వేరు అని చూసుకోలేము మనం, కరెక్ట్గా రెండింటి గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. సో అటువంటి చెప్పేటప్పుడు బుద్ధి ప్లేన్ మీద ఇంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, మనం అవే చదువుకుంటాం.
అదే చదువుకొని అందులో నేను కొంచెం ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేయడం కోసం ప్రయత్నిద్దాం. We have said that the phenomenon of objectivity is a characteristic of this sign. Phenomenon of objectivity is the characteristic of this sign. In the first plane, man has his physical body, and the other vehicles are different, and the other vehicles that differentiate him mentally and emotionally from the rest of the world. Okay. In the first place, man has his physical body and other vehicles that differentiate him mentally and emotionally from the rest of the world. సో మనం ఉండేటువంటి ప్లేస్ నుంచి మనలో కొంచెం ముందుకు తీసుకొని డెవియేట్ చేస్తుంటాయి, మనల్ని ఒకసారి ఇంకో ప్లేలో తీసుకొని వర్క్ చేస్తుంటాయి. దట్ ఈస్ బోత్ మెంటల్లీ అండ్ ఇమోషనల్లీ యాజ్ వెల్. ఇఫ్ వీఆర్ ఇమోషనల్లీ డిస్టర్బ్, ఈవెన్ దో వీఆర్ దేర్, వీ కాంట్ ఎగ్జిస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ ప్లేసెస్. దిస్ ఈస్ ద ఆబ్జెక్టివిటీ ఆన్ ద ఫిజికల్ ప్లేన్, కేవలం ఫిజికల్ ప్లేన్ సంబంధించిన వరకు. అప్ టు ద లెవెల్ ఆఫ్ ద లోవర్ మైండ్, మాకు సంబంధించినటువంటి విషయం. దిస్ ఆబ్జెక్టివిటీ ఈజ్ వ్యాంక్విష్డ్ బై ద ఇన్నర్ సబ్జెక్టివిటీ ఓన్లీ ఇన్ ద స్లీప్ స్టేట్. ఇంకోసారి చదువుతాను. ఓకే, దిస్ ఆబ్జెక్టివిటీ ఈజ్ వ్యాంక్విష్డ్ బై ద ఇన్నర్ సబ్జెక్టివిటీ ఓన్లీ ఇన్ ద స్లీప్ స్టేట్. సో స్లీప్ స్టేట్లో మన తన ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదా అంటే ఉండదు. నీ కళ నాకు చూపించు అంటే మనం ఏం చేయలేము. దాన్ని మనం నిద్రలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాం, వీసాలో పాస్పోర్ట్ అక్కర్లేదు, జపాన్లో, ప్యారిస్, జర్మనీ వెళ్ళి వచ్చేస్తుంటాం. నిజంగా నాకు చూపించు అంటే ఫిజికల్లీ వీ కాంట్ ప్రూవ్ ఇట్. బట్ మనకు ఉండేటువంటి ఈ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక మనం పడిపోతే ఏమిటవుతుంది, కొన్నిసార్లు మనం లూజ్ అయిపోతూ ఉంటాం. దిస్ ఇస్ ద స్టేట్ కదా, మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్ తరక స్టేట్ ఏంటంటే ఇదే కదా. దే ఆల్ లివ్ అప్ ఇన్ దేర్ ఓన్ ప్లేన్స్. అంటే వాళ్ళ కళలో మిగిలిపోతుంటారు, లేదంటే వాళ్ళ థాట్స్లో వాళ్ళు హ్యాంగ్ అయిపోతుంటారు. ఫిజికల్ వర్క్ అనేటువంటిది వాళ్ళకి లూజ్ అయిపోతుంటారు. సో సబ్జెక్టివిటీ, ఈ ఆబ్జెక్టివిటీ అనేటువంటి కనుక ఈ మెర్జ్లోని, ఈ స్ప్లిట్లో ఏమైపోతారంటే వాళ్ళు ఉండాల్సిన రెండు కూడా వేరే చోట ఉంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంటల్ డిస్టర్బెన్స్. అట్లీస్ట్ వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు, మనం అలా ఉన్నాం కదా, అటు మూవ్ అయిపోతుంటాం. కాబట్టి వాళ్ళకన్నా మనమే ఎక్కువ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా చెప్తూ ఉంటాం. అదే వాళ్ళు చెప్పేటువంటి విధానం అదే. ఎప్పుడో ఎమోషనల్గా చాలా బరస్ట్ అయిపోయి ఒకసారి ఎవరో ఒకరిని, ఇద్దరు ముగ్గురిని పొడిచేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకొని జైల్లో పెట్టేస్తారు. వాడు ఒకసారి చేస్తాడు, బయట తెలియకుండా బోర్డు మంది బోర్డు చేస్తుంటారు. అవునా కదా, నిజంగా అరెస్ట్ అయిపోయిన వాడు ఏదో ఒక దాంతో అయిపోతుంది. వాడు బయట ఉండేటువంటి వాళ్ళు అలాంటివి నిత్యం చేస్తున్నా సరే వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది. అవుట్ ఆఫ్ వన్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ వాళ్ళు ఒక పని చేస్తాడు, అక్కడితో వాడికి ఆ పాప ప్రక్షాళన అనేది అయిపోతుంది. బయట ఉండేటువంటి వాడికి అలాంటి రోజు జరుగుతూ ఉంటాయి. ఒక ఆయన అలా ఉండేవాడు. ఆయన ఒక అతను విశాఖపట్నం జైల్లో ఒక అతను ఒక ఎదురు చూస్తుండగా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే అవుట్ ఆఫ్ యాజిటేషన్ ఆయన ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇమీడియట్గా ఏదో హర్ట్ చేశాడు. తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేశాడు. ఆయన గుళ్ళో పురోహితుడు. ఆయన ఎవరు చేశారంటే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చిన్న గుడి, ఆ గుళ్ళో ఆయన మంటలు గట్ట చదువుకుంటూ ఉన్నాడు అక్కడ. అంతే బయట ఉన్నవాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు నిత్యం ఇటువంటి వాళ్ళు బోర్డు చేస్తున్నారు. వాళ్ళు లోపలికి బయటికి ఏమన్నా తేడా. ఆయన ఏదో ఇమోషన్లో ఒక్కసారి చేశాడు అంతే. ఆయన తర్వాత లోపలికి వెళ్ళి ఏం చేశారంటే ఆయన అదే పని జైల్లో ఉన్నటువంటి గుళ్ళోనే ఆయన పని చేసుకుంటుండేవాడు. మాస్టర్ గారు చాలా ఎక్కువ కోచ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ అంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది లోవర్ ప్లేన్లో ఉంటే జెమిని దానికి కారణం కింద కనిపిస్తుంది. అదే హయ్యర్ ప్లేన్లో మెంటల్ డిస్టర్బెన్స్ అంటే ఒక క్రియేటివిటీ కింద బయటకు వస్తుంది. సో ఆ క్రియేటివిటీ కింద బయట రావడం అంటే ఏంటో మెన్షన్ చేస్తారా చెప్తున్నాను. ఇన్ ది హయ్యర్ ప్లేన్స్, నెక్స్ట్ వచ్చేటువంటి లైన్ అదే, ఇన్ ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ది మైండ్, దట్ ఈస్ ద బుద్ధిక్ అండ్ ద సోల్ లెవెల్స్, హిస్ ఆబ్జెక్టివిటీ ఈజ్ వ్యాంక్విష్డ్ బై ఏ కాన్షియస్ స్లీప్. హిస్ ఆబ్జెక్టివిటీ ఈజ్ వ్యాంక్విష్డ్ బై ఏ కాన్షియస్ స్లీప్. అంటే మనం పడుకుంటున్నాం అనేటువంటి విషయం తెలుస్తూ పడుకోవడం. అంటే మన తాలూకు ఎగ్జిస్టెన్స్ని మనమే విట్నెస్ చేసుకోవడం అని అర్థం. నేను పడుకుంటున్నాను అనుకుంటే మనం పడుకున్నట్టు కాదు. ఇక్కడ కాన్షియస్ స్లీప్ అంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ మైండ్ అనేటువంటిది దాని తాలూకు యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేసుకోవడం. దట్ మీన్స్ ఏ మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. నిద్రపోవాలి అనుకున్నప్పుడు నిద్రపోవడం, ఇంకా లేవాలి అనుకున్నప్పుడు లేవడం. కొంతమంది అలాంటి వాడు ఉన్నారా నిజంగా అంటే ఉన్నారు. విశాఖపట్నం వస్తే వాళ్ళు మంది చూపిస్తాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు. హైదరాబాద్లో లేరా అంటే ఉండొచ్చు మామూలు వాళ్ళు. బట్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది విశాఖపట్నంలో ఉన్నారు. బెడ్ మీదకి వెళ్తే కానీ నిద్రలో ప్లేట్ ఎదురుకుండా టిఫిన్ పెడితే తప్ప ఆయన ఆగలేదు. అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ కంట్రోల్ ఆన్ హిస్ ఓన్ సెల్ఫ్. అలా ఉంటుంది వాళ్ళకి. అదేదో ఒక దీంట్లో ఒక ఎగ్జాంపుల్కి చెప్పినట్టు అన్నీ ఉన్నా కూడా తినకుండా ఉండడం ఉపవాసం. అంతేకాని అన్నీ ఎదురుకుండా ఏమీ లేకుండా ఎవరైనా ఉపవాసం ఉంటే అనుకోవడం ఎక్స్పీరియన్స్. అంటే మన మీద మనకు కంట్రోల్ ఎలా ఉన్నదని మనం టెస్ట్ చేసుకోవడం కోసం ఇటువంటి లైఫ్ని కొంత చదువుకుంటూ ఉండాలి.
అన్నీ ఉన్నప్పటికీ కూడా దేని నుంచి అటాచ్గా లేకుండా ఉండేటువంటిది నిజమైన సన్యాసం అన్నారు. సన్యాసం అంటే ఇట్స్ నాట్ డిటాచ్మెంట్, ఇట్ ఈస్ అన్అటాచ్మెంట్ అన్న. అంటే దేనికి అందుకోకుండా ఉన్న అంతేగా నేను విడిపోయి వచ్చి మాత్రం కాదన్న. సో ఇన్ ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ ద బుద్ధిక్ అండ్ ద సోల్ లెవెల్స్, హిస్ ఆబ్జెక్టివిటీ ఈస్ vanquished by a conscious sleep, which is called the fourth state of the yogic state, which is called the fourth state of the yogic state of consciousness, right? స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి, తురీయము. సో ఆ తురీయము అనేటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫోర్త్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్, అక్కడ కనుక మీట్ అయితే ఏమిటవుతుందంటే ఇవన్నీ కూడా కిందవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా సార్. చాలా ప్లేట్లో మనకు తెలియదు. నిజంగా కనుక ద సైన్స్ ఆఫ్ స్లీప్ అనేటువంటిది కనుక మనం చేయగలిగితే, వి యాక్చువల్లీ స్లీప్ 24 minutes. ఈ తురియం అనేటువంటి స్టేట్లో మనం ఎంతసేపు ఉంటామంటే మ్యాక్సిమం 24 minutes కన్నా ఎక్కువ ఉన్నాం. మరి ఆ తర్వాత అంతా ఏమిటంటే దానికోసం చాకరీ అన్నారు మాస్టర్. దాని దగ్గరికి వెళ్ళడం, తిరిగి రావడం, అదే చాకరీ అంటే. సో ఇది మనకు ఎలా అర్థమవుతుంది అంటే ప్రాక్టికల్ కేస్ స్టడీ. రాత్రిపూట నిద్రపోయే ముందు ద లాస్ట్ ఆలోచన మీ మైండ్లో, ద లాస్ట్ థాట్ ఏదైతే వస్తుందో, పొద్దున్న లేకపోతే ఫస్ట్ థాట్ అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే అక్కడితో కట్ అయిపోయినటువంటి లింక్ మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ ఇచ్చేటువంటి దేవత అంటాము సావిత్రి అనేటువంటి పేరుతో పిలిచారామండి. అంటే యముడు సత్యవంతుడు అనేటువంటి ఆయన యముడి దగ్గరికి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు బుద్ధి అనేటువంటిది ఇస్తుంది ఆవిడ. అది సావిత్రి అనేటువంటి పేరుతో పిలుచుకుంటారు. ఒక చిన్న మాటలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ మాస్టర్ గారు దీని గురించి ఒక పెద్ద చాప్టర్ రాశారు ఇందులో. వర్గో గురించి వచ్చేటప్పుడు మళ్ళీ దీని దానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వస్తుంది. ఏమైనా వర్గో వాళ్ళంతా చదువు. ఓకే, ఈవెన్ జెమినీ వాళ్ళు కూడా. ఓకే ఫైన్. So in the higher planes of mind, this is the buddhic and the soul levels. His objectivity is vanquished by the conscious sleep, which is called the fourth state of the yogic state of consciousness. So ఈ తురియం అనేటువంటి స్టేట్కి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే వీళ్ళ తనక ఇనిషియల్ అనేటువంటిది వీళ్ళు మర్చిపోయి ఒక హైయర్ సైన్స్ కోసం పనిచేస్తారు. జెమినీ ఇన్ఫ్లుయెన్సెస్ ది అక్విజిషన్ ఆఫ్ సచ్ స్టేట్. సో ఈ జెమినీ అనేటువంటిది ఆ స్టేట్ తాలూకా ఎక్స్ట్రీమ్ రిజంబ్లెన్స్ని హైయెస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దాని తరఫున క్వాలిటీ ఇందులో ఉంటుంది. సో వీళ్ళు తీసుకెళ్లేటువంటి తన్మయత్వం అనేటువంటి స్టేట్కి ఇంకెవరూ కూడా దాని అంతవరకు రీచ్ అవ్వలేరు కూడా. అంటే వీళ్ళ తన కాన్షియస్ ఎబిలిటీ అంత డీప్లో ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఎ థింగ్ వీళ్ళకి వెళ్ళిపోగలుగుతారు. అందువల్ల వీళ్ళకి ఏమిటంటే ప్రతి విషయంలో కూడా ఆ సూక్ష్మమైనటువంటి విషయాలు వీళ్ళు తెలియగలగాలి. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఇంక్వెసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎంక్వైరీస్ చేస్తుంటారు. వెరీ 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 ఇన్ఫర్మేషన్ కావాలి వీళ్ళకి ఏంటంటే ఒక ఎన్సైక్లోపీడియా ఇచ్చి చదవమంటే చదువుకోవాలి తప్ప ఒక హ్యాండ్ బుక్ వచ్చిన ప్రెసిస్ రైటింగ్ లేని బుక్ ఇచ్చి చదవమంటే చదవలేరు వాళ్ళు. మొత్తం అయిపోతే ఇంకేమైనా మొత్తం చదువుకుంటూ ఉంటారు. సో ది నీడ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. అలాగని చెప్పి ఒకే పని మాత్రం చేయలేదు, మరి అందులో 2-3 పనులు ఉండాలి. ఇది రెండు ఉండగలగాలి, రెండునే పని చేసుకుని ఉండగలగాలి. వీళ్ళ తరగతి లెవెల్ అలా ఉంటుంది, వీళ్ళ తరగతి ఇంటెన్సిటీ అలా ఉంటుంది, వీళ్ళ తరగతి అండర్స్టాండింగ్ థింగ్స్ కూడా అంతే డీప్గా ఉంటాయి. కరెక్ట్ చెప్తాను. When a man breathes in air, the air in his lungs is differentiated from the air outside, right? And when a man breathes in air, the air in his lungs is differentiated from the air that is outside. This is this is objectivity of breath. ఇది నిజంగా అర్థం కావడానికి, అంటే ఈ ఒక పేరా అర్థం కావడానికి మాత్రం ప్రాణాయామం అనేటువంటి దాని పారాన్ని చూస్తే మాత్రం ఇది ఈజీగా తెలిసిపోతుంది. మన లోపల ఇన్హలేషన్ అంటే ఏంటి, ఎగ్జలేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ మేక్స్ ఎయిర్ డిఫరెన్షియేటెడ్. ఎయిర్ అనేటువంటిది మొత్తం అంతా ఒకటే, వాయువు సర్వత్ర అస్తి, అంతా వాయువు ఉంటుంది. కానీ మనం తీసుకునేటువంటి వాయువులో ఉండేటువంటి ఆ కండిషన్ ఏమిటి, లోపల ఉండేటువంటి కంపోజిషన్ ఏమిటనేది మనకు కూడా తెలియదు. అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమో తెలుస్తుంది, ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలని. వాళ్ళలో ఏదో ఒక మెకానిజం ఉంటుంది కదా, ఆ మెకానిజం దగ్గరికి వెళ్ళడమే లైఫ్ యొక్క పర్పస్ మొత్తం కూడా. దట్ ఈస్ ఇన్హలేషన్, దట్ ఈస్ ఎక్సలేషన్. ఆ ఇన్హలేషన్ మధ్యలో ఆగిపోయినా, ఎక్సలేషన్ మధ్యలో ఆగిపోయినా కూడా తీసుకెళ్ళిపోతారు. పంచస్వతికరణేషు మంత్రాల కలిసి తీసుకెళ్ళిపోతారు. When air breathes in, the air in his lungs is differentiated from the air that is outside. This is the objectivity of breath. Man speaks out with the aid of the air within, and he feels that he is speaking to the other person in objectivity. He speaks to the other person in objectivity. The password "so" means he or the other person. Breath is taken from the objective air through this password at the gates of 2 pillars or the 2 vocal cords. Okay?
అవతల పర్సన్ తనకు మీట్ చేయడం అనేటువంటి దాని తర్వాత ఈ 2 vocal cords నుంచి తీసుకోవడం అనేటువంటిది, ఈ ఎయిర్ బ్రీత్ తీసుకోవడం. When the disciple meditates upon the throat center, he tries to link up mentally the air in his lungs and with the air outside. So he will get a thread of the consciousness which he follows to enter into the inner chamber of the temple. Here the elemental of air gives the initiation required through a process of pranayama. Pranayama prescribed by the seals of the Raja Yoga school. So ఈ ప్రాణాయామం అనేటువంటి దాని యొక్క పర్పస్ మనకి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్నర్ ఎయిర్ అవుటర్ ఎయిర్ అన్నింటినీ కూడా ఒకలాగా చూడడం అనేటువంటిది, దాని తర్వాత బ్యాలెన్స్ డిఫరెన్షియేషన్ తీసుకోవడం అనేటువంటిది దీని తర్వాత చాంబర్ ఇంత వర్క్ అయి ఉంటుంది. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 pillared ఆర్చ్లో ఉన్నటువంటి ఈ విజ్ఞానం అనేటువంటిది అంటే ఇవి రెండు కనుక 2 vocal cords అయితే ఈ vocal cords లోని ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఇవి వచ్చేటప్పుడు ఏంటవుతుంది, మనలో ఉండేటువంటి ఎయిర్ బయట ఉండేటువంటి ఎయిర్ తలక సామ్యం మనం డిఫరెన్షియేట్ అయినప్పుడు ఈ లోపల ఉండేటువంటి ఎయిర్ మనం ఎక్కడైతే వెతుక్కుంటూ వెళ్తామో, సో ఈ లోపల ఉండేటువంటి ఎయిర్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వీల్ ఎండ్ అప్ విత్ 1 point. దట్ పాయింట్ ఇస్ కాల్డ్ శాంక్టమ్ శాంక్టోరియం. సో దీని మీద మనకి బిల్డ్ మొత్తం టెంపుల్ అంతా బిల్డ్ అయి ఉంటుంది అనుకుంటున్నాం. ఈ లోపల ఉండేటువంటిది గర్భాలయము. ఈ గర్భాలయం అనేటువంటి దాని తలక ఎప్పుడైతే మనం దీని లోపలికి వెళ్ళగలుగుతామో ఈ శరీరం అనేటువంటిది ప్యూరిఫై అవ్వడం మొదలెడుతుంటుంది. ఇందులో ఉన్నటువంటి మాలిన్యం అనేటువంటిది ఒకటి 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 పోతుంటుంది. సో దీనికి మాస్టర్ గారు మనకి ఇచ్చినట్టు ఏమంటున్నారు, సో హమ్ అవునా, ఇన్హేల్ చేస్తున్నప్పుడు సో అని బయట వదిలేటప్పుడు హమ్ అనేటువంటి అక్షరంతో మనం మన పూర్ణిమ జనాలు మనం చేసుకున్నాం. సో ఈ సోహం అనేటువంటి మంత్రం చేసుకుంటూ ఇన్హలేషన్ చేయడం ఎక్సలేషన్ చేయడం అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ఎక్కడైతే ఈ ఎయిర్ అనేటువంటిది మనలో ఉన్నదో ఆ ఎయిర్ లోపలికి వెళ్ళడం. మనకి బాగా తెలుసు మనలోనే 5 types ఆఫ్ ఎయిర్స్ ఉంటాయి. వాయువులు మన దాంట్లో పంచవాయు 5 ఉంటాయి. ప్రాణము, ఉదానము, సమానము, వ్యానము ఇటువంటి పేరుతో పిలుస్తారు. ద ఇన్హలేషన్, ది అప్వర్డ్ వాయు, ద డౌన్వర్డ్ వాయు, ద బ్యాలెన్సింగ్ వాయు. తాంత్రిక్ టెక్స్ట్లో నేను సర్ జాన్ వుడ్రఫ్ రాసిన పుస్తకాల్లో ఇటువంటి పేరుతో దాని ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యం ఏమిటన్నారు ఒకటి 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 తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోయినప్పుడు లోపల ఉండేటువంటి బ్రహ్మం అనేటువంటి దాన్ని మాత్రమే మనకి అర్థమవుతుందని చెప్పుకున్నాం మనం, రైట్. ఈ హంస అనేటువంటి ఈ మంత్రం తాలూకా సోహం హంస అంతే కదా. అంటే ఈ హంస అనేటువంటిది మనలో ఉండేటువంటి ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒక ప్రాసెస్ అయితే దాన్ని ఒక హంస అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ హంస అనేటువంటిది మనలో అలా అలా జనరేట్ అవుతుంది ఎక్కువ చెప్పుకుంటుంటాం, రైట్. సోహం హంస సోహం హంస 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 సోహం అంటే ఈ హంస అనేటువంటి దీని తాలూకా లక్షణం అంతా కూడా మనలో ఉండేటువంటి ఇన్హలేషన్ ఎక్సలేషన్ రూపంలోనే మనకు ఉంటుంది. అయినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి మాలిన్యం మొత్తం పోయి పరమైన రహస్యం మాత్రమే మిగులుతుందని చెప్పుకున్నాం మనం, రైట్. సో ఈ ఉండేటువంటి ఈ టెంపుల్లో ఉండేటువంటి ఈ సీక్రెట్ అంతా కూడా మన తాలూకా ఇన్హలేషన్ ఎక్సలేషన్ రూపంలోనే మనకు కనిపిస్తుంటుంది. ఈ కనిపించినటువంటి దాన్ని మనకి మంత్రశాస్త్రంలో కానీ లేదా తంత్ర గ్రంథాల్లో కానీ ఈ సింహవాహిని అనేటువంటి అమ్మవారి కింద కూడా మనకు దీన్ని చెప్తూ ఉంటారు. అంటే అమ్మవారి తాలూకా గమనం అనేటువంటి దీని ద్వారా వెళ్తుందని చెప్పుకుంటాం. నిజంగా కనుక ప్రాణాయామం చేసినటువంటి వాడిని అతని ప్రజెన్స్లో కనుక మనం ఉండగలిగితే అక్కడ మనకి ఈ వాయువు అనేటువంటి తప్ప ఇంకేం ఉండదు అక్కడ. సో ఎక్స్ట్రీమ్ సైలెన్స్ ఉంటుంది. ద డెప్త్ ఆఫ్ ఎ థింగ్లోకి వెళ్ళిపోతాం మనం. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ఊపిరి పీల్చడం ఊపిరి వదలడం, ఇదే ఉంటుంది అక్కడ. ఇంతకు మించి ఇంకో సైన్స్ ఏమైనా ఉంటుందంటే ఉంటుంది, మొత్తం అందులోనే ఉండాలి. వై? బికాస్ ద థ్రోట్ సెంటర్ ఈజ్ వన్ సచ్ మిరాక్యులస్ ప్లేస్ వేర్ ఇట్ డిఫరెన్షియేట్స్ ద వాయు. తీసుకునేటువంటి దాంట్లో కొంచెం ప్యూరిఫైడ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు లోపల పంపిస్తుంది, మిగిలిన ఎలిమెంట్స్ని బయట రిలీజ్ చేస్తూ ఉంటుంది, అంతే కదా. సో ఈ ప్యూరిఫైడ్ ఎలిమెంట్ ఏదైతే మనలో ఉంటుందో ఆ మనలో ఉన్నటువంటి ప్యూరిఫైడ్ ఎలిమెంట్ మనం ఏమని పిలుచుకున్నాం, ఆత్మని పిలుచుకున్నాం, అంత ఇంకేం లేదు. సో ఈ ప్యూరిఫైడ్ ఎలిమెంట్ ఆత్మ అంటే ఇంకేం లేదు. సో ఈ ఆత్మ అనేటువంటి దానికోసం సెర్చ్ చేయడం అంతా కూడా ఆత్మజ్ఞానం అని పిలుచుకున్నాం. ఈ ఆత్మజ్ఞానానికి ఎవరు కావాలి, ఎవరు మూలం అంటే మళ్ళీ గురువే. ఆత్మజ్ఞానాన్ని నాదేనా తస్మై శ్రీ గురువే నమః. సో గురువు రాకపోతే ఆత్మజ్ఞానం రావాలి. సో ఈ ఆత్మజ్ఞానం కోసం మళ్ళీ గురువుని పట్టుకోవాలి. సో గురువుని పట్టుకుంటే ఏమైనా చేస్తాడు, మిగిలిన గ్రహాలని సాయంతో కూడా కొన్నిసార్లు పనిష్మెంట్ ఇస్తాడు, కొన్నిసార్లు ఇంకేదో ప్లెజర్ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు, కోపాన్ని ఇస్తాడు, ఆవేశాన్ని ఇస్తాడు. అన్నీ చేసి గురువుగారు మొత్తమే తన పని తను చేసుకుంటూ ఉంటారు. మన ద్వారా జరుగుతూ ఉంటుంది. నిజంగా మనకు తెలిసినా తెలియకపోయినా కూడా మనందరం కూడా ప్రపంచం కోసమే పనిచేస్తాం.
మనం మన ఇంట్లో ఉండొచ్చు, మన ఫుడ్డే తినొచ్చు, మనం పండుకున్న మనం పండించిన పంటలో చూసినటువంటి కూరగాయలు మనం తినొచ్చు, అన్నీ మనమే చేయొచ్చు. ఆ వేస్ట్నేమో బయోగ్యాస్ని కన్వర్ట్ చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఇండైరెక్ట్గా వీఆర్ వర్కింగ్ ఫర్ వరల్డ్ ఓన్లీ. సో ప్రపంచం కోసం తాను సబ్మిట్ అయ్యి పనిచేసేటువంటి వాడు మనిషి కింద ఉండాలి. కాబట్టి ప్రపంచం అనేటువంటిది కూడా గ్రూప్ కింద పనిచేయగలగాలి. ఆ గ్రూప్ అంతటిని కూడా ఈ సోహం అనేటువంటి అక్షరాలతోనే మనకి ఎక్కువ రిఫర్ చేస్తుంటారు. అంటే వాయువు ఇన్హేల్ చేయడం, వాయువు ఎక్సైల్ చేయడం అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది ఎవరికైనా ఒకటే, కామన్. అది జంతు జాలాలు అన్నిటి కూడా ఒకటే కదా. సముద్రంలో ఉండొచ్చు, సముద్రంలో కూడా మళ్ళీ వాయువు ఉంటుంది, చేపలు వదులుతున్నాయి కదా. మనకి ఎక్కడ కూడా సైన్స్లోని నీళ్లు తాగడం వల్ల బతుకుతాయని అలాగే ఉండదు. మనకి వాయువు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సో నీటిలో ఉండేటువంటి చేప కూడా ఊపి పీల్చుకుంటూ ఉంటుంది, దానికి కూడా ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్ ఉంటాయి. దాని తలక బాడీ కాంపోజిషన్, మన తలక బాడీ కాంపోజిషన్ వేరేగా ఉండొచ్చు తప్ప ప్రాసెస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే ఇన్హలేషన్ ఉంటుందో ఎక్సలేషన్ కూడా ఉండాలి. ప్రాణం అనేటువంటిది ఎప్పుడైతే పుడుతుందో ఓ రోజు పోవాలి. సో లైఫ్, డెత్, ఇన్హలేషన్, ఎక్సలేషన్, సర్వైవల్, ఎగ్జిస్టెన్స్, అంటే ఒకసారి మన డిపార్టేషన్, ఇవన్నీ కూడా ఈ రెండు ఏవైతే కంపల్సరీ యూనిట్స్ అయి ఉంటాయో అవన్నీ కూడా జెమినీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. మెషా చెప్పినట్టు ఒకడు పుట్టాడు అంటే ఖచ్చితంగా ఒకరోజు ఎవడో పోతాడు. సో జ్యోతిష్ శాస్త్రంలో ఫస్ట్ బేసిక్ అండ్ ఫండమెంటల్ ప్రొడక్షన్ ఫర్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ ఏంటి అంటే వాడు పుట్టాడు అంటే ఒకరోజు వాడు పోతాడు. సో ద ప్రిపరేషన్ టువర్డ్స్ ద డెత్ ఈజ్ వాట్ ద సైన్స్ గివ్స్ us. దాన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా చేసుకోలేదని కదా శాస్త్రం చెప్తుంది. సనస్సు జాతీయం పుస్తకంలో అదే ఉంటుంది. మనం ధృతరాష్ట్రుడికి సనస్సు జాతుడికి మధ్య ఉన్నటువంటి డిస్కషన్ అంతా అదే కదా, ప్రిపరేషన్ ఫర్ డెత్. జ్వాలకులు గారు దాన్ని ఇంకో పుస్తకం కూడా రాశారు, ద ఆర్ట్ ఆఫ్ డైయింగ్. ఇంకా ఉంటుంది. అంటే మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ, మనల్ని మనం సబ్జెక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ఈ హయ్యర్ ప్లేన్కి, ఈ బుద్ధి ప్లేన్కి మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు మనలో ఉండేటువంటి ఇన్నర్ కాన్షియస్ మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాణాయామం అనేటువంటిది మనకి క్రియేట్ అయిపోతుంటుంది. మనం స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకు తెలియదు, కొన్నాళ్ళు బట్టి ఏదో కొన్ని పనులు చేయాలనిపిస్తుంది. సో వన్ డెసిసివ్ ఫోర్స్ ఒకటి మనలో ఉంటుంది, అది మనం మంచిగా వర్క్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ వర్క్ ఏమిటవుతుంది, ప్రపంచం కోసం పనిచేయడం అవుతుంది. ఒక్కసారి స్వార్థం కోసం అనుకుంటాం, బట్ ఇంటర్నెట్ ప్రపంచం కోసమే పనిచేస్తుంటాం. థింగ్స్ ఎలా ఉన్నాయంటే అంతే, ఇంకేం ఉండదు. సో ఈ మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకున్నప్పుడు కూడా ఏమిటవుతుందంటే, మనలో అజ్ఞానం ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఏమిటవుతుంది, నిర్మాల్యం మొదలైనట్టే లెక్క, ఇంతకుమించి ఇంకేం లేదు. అంతే కదా. మనలో నెగిటివిటీ ఉన్నది అంటే ఉన్నటువంటి ఒక పాజిటివిటీ ఏదో కదా ఫైన్ చేయాలి. నెగిటివిటీ ఉన్నది అంటే మనం పడుకోలేము, మొత్తం అంతా నెగిటివిటీ ఉంటే ఇంకేమైనా పడుకోలేము. సో ప్రతి మనిషిలో కూడా లేటెంట్గా ఉన్నటువంటి పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టి లేది నానా పరిగెట్టు పనిచేయ అనేటువంటిది ఈ జీవితంలో ఫోర్స్ కింద పనిచేస్తుంది. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి ఎంతో కొంత సపోర్టివ్గా వర్క్ చేస్తుంటారు. మనందరం కూడా ఏదో ఒక రాశిలో పుట్టిన వాళ్ళమే. మనకి జెమినీ అనేటువంటిది మన జాతకంలో ఏదో ఒక ప్లానెట్ ఉంటుంది. నాకు ఫస్ట్ హౌస్ అయితే మీకు 4th హౌస్, వాడికి 10th హౌస్, వాడికి 12th హౌస్, అలా ఉంటుంది. ఇటువంటి ఎఫెక్ట్ అంతా కూడా ఈ జెమినీ తరగ డ్యూయల్నెస్లో ఉన్నప్పుడు ఎవరు ఎలా అర్థం అవ్వాలో వాళ్ళకి అలా అర్థమవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ సచ్. స్కూల్లో క్లాస్ టీచర్ పాఠం చెప్పినట్టే, అదే టీచరు అదే పాఠం గంట చెప్తే వాళ్ళకి అసలు అర్థం కాదు, ఇంకొకరికి బాగా అర్థమవుతుంది. ఏమో డిఫరెన్స్ అంటే ఆ రిసీవర్లో ఉన్నటువంటి డిఫరెన్స్, ట్రాన్స్మిటర్లో ఉన్నటువంటి డిఫరెన్స్ కాదు. వయా వీడియాగా ఉండేటువంటిదంతా ఒక పద్ధతి బట్టి ఉండదు మండీలు, అంతే కదా. మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ అన్ని కూడా వాడు దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం అవుతుంది. ఒకసారి చెప్తే అందరికి కొన్ని అర్థమైపోతాయి, 10 సార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. అప్పుడు వాడికి ఏమో చేయాలంటే వాడికి ఆ లెవెల్లో అర్థమే చెప్పగలగాలి. సో ఈ జెమినీ హయ్యర్ జెమినీ తరగతి ఇన్ఫ్లుయెన్స్ అలా పనిచేస్తుంది. నారదుల వారు ఇచ్చినటువంటి ఇనిషియేషన్ కూడా అందరికీ అన్ని రకాలుగా ఇవ్వలేదు కదా. ఒకరికి తక్కువ తీసుకొని ఇస్తాడు, నీకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తాను వెంటనే తీసుకొని చెప్పి ఇస్తాడు. ఒకరికి సంగీతం ద్వారా ఇస్తే, ఇంకొకరికి మంత్రసాధన ద్వారా ఇచ్చారు, ఇంకొకటి కొన్ని గ్రంథాలు రాయమని చెప్పి ఉపదేశం చేయడానికి కనిపిస్తుంది. వాల్మీకి వచ్చినటువంటి ఇనిషియేషన్ ఏమిటి? మేషా చెప్పినట్టుగా గాయత్రి అనేటువంటి వాక్కు ఆయన ద్వారా పలికింది. ఆయన ద్వారా పలికిన తర్వాత ఆయనకు అర్థమైంది, నేను రాస్తే వచ్చింది కాదు, ఏదో ఒక హయ్యర్ సైన్స్ నాలో దిగుతున్నది, దాన్ని నేను ఇన్వోక్ చేసుకోవాలని మెడిటేషన్ చేస్తూ కూర్చుంటే ఇలా నాలుగు వారు వచ్చి నీ తరగ పర్పస్ అయితే నువ్వు పని చేయండి, నేను ఏదో కావ్యం రాయబోతున్నానేమో, నా నుంచి ఒక కావ్యం ఏదో రాబోతున్నది, సో ఇటువంటి కావ్యానికి నాయకుని ఎవరిని పెట్టుకోవాలని అడిగేటాను. అయితే ఇలా ఉండాలని ఇప్పుడు నాలుగు వారు చెప్పారు. ఎలా ఉండాలో నువ్వే చెప్తున్నావు కదా, ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పడానికి ఏముంది, నువ్వు పేరు అడ్రస్ అడిగావు కదా, సరే చెప్తాను రాసుకో. ఏదో ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, రాముడు అనేటువంటి ఆయన పేరుతో పుట్టాడు, దశరథుడు కుమారుడు, ఇటువంటి పేరుతో అని చెప్పాడు. కానీ క్వాలిటీస్ డిఫైన్ చేసింది ఎవరు అంటే మళ్ళీ వాల్మీకి. అంటే ఆయనకి తచ్చినటువంటి లేరు వేరు, ఆయనకి నారదుడు వారు ఇచ్చినటువంటి ఇనిషియేషన్ తప్ప పర్పస్ వేరు. అదే నారదుడు అన్నమాచార్యులకు చాగరాజస్వామి వరకు ఏమని చెప్పాడు,
ఈ తరగ పర్పస్ ఇది, నువ్వు సంగీతం అనేటువంటి ద్వారా సాధించాల్సిన చాలా ఉన్నది. పరమపదం అనేటువంటి దానికి నువ్వు వెళ్ళాల్సినటువంటి నీ మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు, నువ్వు పని చేసుకొని చెప్పాడు. ఈయనకి ఏమిటైంది, పని ఇనిషియేట్ అయింది, ఎలా చేయాలో తిరిగి వర్క్ ఇలా ఇచ్చాడు. అంటే ఎవరు ఏ లెవెల్లో ప్రిపేర్ అయి ఉంటే డిఫరెంట్ సోల్స్కి ఆ రకంగా ఈయనకి వాళ్ళు మార్చుకుని ఇవ్వగలిగారు కదా. నారదుల వారు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి కాలం వేరు, అదే భూమి మీదకి వచ్చినటువంటి దాని కాలం వేరు. ఈ టైం గ్యాప్స్, ఈ టైం డిఫరెన్సియేషన్స్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన తనకి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎలా ఉన్నదో ఒకసారి మనం అబ్జర్వ్ చేయగలిగితే, జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే హీ ఈజ్ నథింగ్ బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాణాయామం. సో ఇన్హలేషన్ ఎక్సలేషన్ అనేటువంటి దాని తరగ ప్రాసెస్ కనుక డెప్త్లో ఆలోచించగలిగితే నాలుగు వారే మనకు కనిపిస్తుంది. ఆయన తరగ పర్పసే కదా ఈ భూమి మీద వచ్చినటువంటి కార్యక్రమం అంతా కూడా. అంటే మనకు చెప్తారు, అర్థమయ్యేటప్పుడు చిన్నప్పుడు చెప్తారు, విష్ణుమూర్తి బ్రహ్మగారు ఆడుకున్నారంటే అది ఏవో క్రియేట్ చేసేట, కాపోసం మొత్తం డిజల్యూట్ చేసేట ప్రణయం వచ్చింది, మళ్ళీ ఈయన కోతకు ఆడుకోవాలనిపించే ఆయన అందరూ క్రియేట్ చేసుకున్నారట. మనకి మన సంప్రదాయంలో మనకి ముఖ్యంగా మనకి కోసం మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువేమో, ఈ కథలు ఎక్కువ మనకి ఇప్పుడు పెట్టకథల్లో కనిపిస్తాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పెట్టకథల్లో ఉన్నటువంటి సత్యం. అనగనగా రాజుగారు 7 చేపల కథలో మనకి ఆన్సర్ ఏదైతే ఎలాగైతే వస్తుందో, కర్మ సిద్ధాంతం అనేటువంటిది, తర్వాత కార్యకారణ సంబంధం అనేటువంటిది, బటర్ఫ్లై నీకు అలా అర్థం అవుతుంది. సో ఇటువంటి సైన్స్ ఏదైతే ఉంటుందో, ఈ సైన్స్ అనేటువంటిది మనకు అర్థమయ్యేలా చెప్పడమే ఆ కథలుగా సారాంశం. దానికి మనం ఎంచుకున్నటువంటి పాత్రల విధానాలు మన మైండ్కి కలిసిపోతే అలా చెప్పుకున్నాం అంతే. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా అలాగే మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ నారదుల వారిని ఎస్కేప్ చేసి ఆయన పక్క పెట్టేసి జమిని ఏదో అర్థం అవ్వాలంటే మనకి అర్థం కాదు. నారదుల వారు అంటేనే జమిని అంటేనే మనకి నారదుల వారికి కనిపిస్తుంది. అలాగే ఈ మెర్క్యూరీ తరగ యాక్టివిటీ కూడా మనకు అలా కనిపిస్తుంది. సో ఈ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటే రెండు సైమల్టేనియస్ ప్రాసెస్ సార్ ఇవన్నీ కూడా. ఒకటి లేకపోతే ఇంకోటి ఉండలేదు, ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ ఇన్హేల్ ఏమిటవుతుంది, ఏముండదు. ఇంకా మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ లేదు ఏంటి అంటే తీసుకెళ్ళిపోతారు. ఎక్సలేషన్ ఉందండి, ఇన్హలేషన్ లేదండి అంటే కూడా ఆర్టిఫిషియల్గా బ్రీత్ ఇస్తారు, గుండెల మీద ఇలా గట్టిగా కొడతారు, ఎలక్ట్రిసిటీ పెడతారు, అప్పటికి పీల్చుకోలేదండి అంటే సిస్టమ్ ఫెయిల్, రీబూట్ పంపించేస్తారు బయటికి. మళ్ళీ రీబూటింగ్ మీద జరుగుతుంది, కొత్త బాడీ వేస్తారు, కింద దింపుతారు. సో ఇటువంటి విధానం అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు మనలోనే మనకు అర్థమవుతుంటుంది. దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. దాన్ని మనం ఎవరు చేయాలన్నారు, మనకు వాడుకోవడం తెలియాలన్నారు అంతే, రైట్. ఈ హంస అనేటువంటి దాని తరగ విధానం అంతా కూడా మళ్ళీ తర్వాత మనకి జమిని అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ లియో వాళ్ళు వస్తారు. ఈ లియో దగ్గర మళ్ళీ ఈ సింహము హంస అనేటువంటి అంతగా డిఫరెన్సియేషన్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఇస్తారు. మళ్ళీ ఈ కింద ఉండేటువంటి దుర్గాదేవి వాహనాన్ని తీసుకుంటుందని, ఇక్కడ ఉండేటువంటి వినాయకుడికి కొడుములు తినిపిస్తుందని అద్భుతంగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా. అంటే ఒక కథలో 12 యొక్క సింబాలిజం కూడా మనకి చెప్పేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఉండేటువంటి ఈ హంస తాలూకా యాక్టివిటీ అంతా కూడా మన లైఫ్లో మనకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రాణాయామం కన్నా ఇంకొక మార్గం లేదండి. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో దీనికి పతంజలి చెప్పినటువంటి మార్గమే మనం దీంట్లో చూసుకుంటున్నాం. మనకి ఈ పూర్ణిమధ్యానంలో మనం చేసుకునేటువంటిదంతా కూడా అంతే కదా. ఇదే మనకి మంత్రం కింద పనిచేస్తుంది. 27 సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి అనుగుణంగానే మనం చెప్పుకుంటాం. పతంజలి ఇచ్చినటువంటి యోగ మార్గం ఏంటంటే ఇది. ఈ ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, సమాధి, వీటిలంతా కూడా ప్రాణాయామం ఏమిటంటే ఇది. సో మాస్టరీ ఓవర్ అవర్ బ్రెత్, కంట్రోల్ ఓవర్ అవర్ బ్రెత్. మనం పడుతున్నప్పుడు మనలో ఎవడో ఉన్నాడు కాబట్టి పీల్చుకుంటున్నాడు, అది మనకు అర్థమయ్యేటువంటి శాస్త్రం. మనం బాగా టెన్షన్గా, బాగా యాంగ్షియస్గా ఉన్నాం, బాగా తెలిసిన వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగింది, మనం వాళ్ళకి ఎక్స్పర్ట్గా ఉన్నాం, వాళ్ళ దగ్గర మనం ఉన్నాం. ఒక్కొక్కసారి మనం లూజ్ అయిపోతూ ఉంటాం, అప్పుడు కూడా మనలో బ్రెత్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ అయినప్పుడు అని ఒక నిమిషం అయిపోతూ ఉంటాం, అప్పుడు కూడా మనలో బ్రెత్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. సో దెర్ ఈజ్ వన్ సబ్జెక్ట్ ఆర్ దెర్ ఈజ్ వన్ కండిషన్ దట్ ఈస్ ఈవెన్ కంట్రోలింగ్ అవర్ బ్రెత్ ఆల్సో. సో ఆ ఎక్కడ కంట్రోల్ చేస్తున్నది, ఏమిటి కంట్రోల్ చేస్తున్నది అని తెలిసేటువంటి చోటకి మనం కనుక అంతర్గా లోపల ప్రయాణం జరిగితే దాన్ని ఏమంటున్నారు, ఈ క్షణము అన్నారు. అంటే మన వెతకడం, చూసుకోవడం అనేటువంటిది. అది మనలో మనం చూసుకుంటే అది ఏమిటవుతుంది, అంతరిక్షము అనేటువంటి పేరుతో పిలుస్తారు దాన్ని. సో ఆ అంతరిక్షం అనేటువంటిది ఏమిటంటే మనకు అర్థమయ్యేలాగా మనలో పెద్ద గ్లోబ్ కింద ఉంటుంది. సో మనం మొత్తం అంతా ఎగ్జిస్ట్ అయ్యి మనలో మనం చూసుకోవడం అనేటువంటిది ఏమిటవుతుందంటే అది అంతరిక్షం అవుతుంది. సో ఇంకా అక్కడ ప్రేయర్ ముందు మీరు చెప్పాను చూసారా, మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఇలాగనే. అంటే ప్రపంచం కోసం పనిచేద్దామని డిసైడ్ అయ్యేటువంటి ప్రతి వాడికి కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని మనకు మన సంసిద్ధంగా చెప్పుకోవడం. దాన్ని ఏమిటంటారు సార్, నమః అనేటువంటి పేరుతో పిలుస్తారు.
నమః. దట్ మీన్స్ నాట్ మీ, నేను నా వాడిని కాదు, మీ వాడిని. నా అంటే కాదు, మహా అంటే నాది. ఐఎమ్ నాట్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫర్ యువర్ సర్వీస్. అందుకే దేవుడికి ఏం చెప్తారు, నమః అనేటువంటి పేరుతో నమః నన్ను పెడతారు. అంటే నేను నా వాడిని కాదు, నేను నీ వాడిని, నీకోసం మంచిగా గట్టిగా ఉన్నాను. దానికి మనం పబ్లిక్గా చెప్పేటువంటి యూనివర్సల్ ఎఫర్మేటివ్ ఉన్నారు నేషన్. ఓంకారం ఉచ్చరించామంటే ఐఎమ్ రెడీ టు డూ సమ్ సర్వీస్ ఫర్ ద వరల్డ్ అని అర్థం. మన తనక సోల్కి పేరు ఏమిటన్నారు, ఓంకారం అన్నారు. అలాగే భగవంతుడు కూడా ఒక ఆత్మ ఉంటుంది, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాని తర్వాత ఆయన మనకు పెట్టినటువంటి పేరు ఏమిటి, ఓంకారం. సో ఇటువంటి చిన్న చిన్న ఓంకారాలన్నీ కూడా ఒక పెద్ద ఓంకారాన్ని మెడిటేట్ చేస్తుంటాయి. అటువంటి పెద్ద ఓంకారాలన్నీ కూడా కొన్ని కలిసి అంతకన్నా పెద్ద ఓంకారాన్ని మెడిటేట్ చేస్తుంటాయి. అలా 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 మెడిటేషన్కి వెళ్తుంటుంది. మనకి మహాభారతంలోని భాగవతంలోని చూస్తే కృష్ణుడు మెడిటేషన్ చేస్తున్నాడని చెప్పి కొన్ని ఘట్టాలు ఉంటాయి. కొన్ని పద్యాలు కూడా వాటికి సంబంధించిన చాలా అద్భుతంగా ఉంటాయి. కృష్ణుడు ధ్యానం చేస్తున్నాడు, కృష్ణుడే దేవుడు, కృష్ణుడే దైవం. ఆయన మళ్ళీ ఇంకెవరు ధ్యానం చేయడం, ఆయనే ధ్యానం చేసుకుంటాడు. అంటే మాస్టరీ ఓవర్ హిజ్ ఓన్ సెల్ఫ్. అతనే ధ్యానం చేసుకోవడం అంటే ఆయనకు ఉన్నటువంటి శక్తి అనేటువంటిది ఏది ఉంటుందో ఆ శక్తిని ఇంకా ఆయన నిబిడీకృతం చేసుకుని ఆ శక్తిని అంతటిని కూడా ఆయన ప్రజల్లోకి ఇవ్వడం కోసం సంసిద్ధంగా ఉండడం అర్థం. ఆయనే మెడిటేట్ చేసుకుంటాడంటే హీ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్ కంట్రోల్. ఆయన మీద ఆయనే కంట్రోల్ తీసుకోవడం, 10 మంది కోసం పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉండదు కాబట్టి ఆ కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. సో అటువంటి కంట్రోల్స్ మనలో చాలా ఉంటాయి. అర్థం కావడం కోసం వాయువు, ఎందుకంటే అది వాయుతత్వ రాశి కాబట్టి. జనుడు ఎందుకు ఎయిర్ కోసం ఎక్కువ ఇచ్చారంటే ఇట్స్ ఎయిరీ సైన్, అంతే కదా. అగ్ని స్వభావము, స్థిర స్వభావము, అగ్ని స్వభావం అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, వాయుతత్వం రాశారు. ఆ వాయులో కూడా మళ్ళీ 2 రకాల వాయు, ఎందుకంటే జమ్మి డ్యూయల్టీ కూడాను. సో ద ఇన్హేలేషన్ వాయు అండ్ ద ఎక్సలేషన్ వాయు కంప్రైజెస్ ద లేటెంట్ టెంపుల్ ఇన్సైడ్. మనలో ఉండేటువంటి ఆ టెంపుల్ దగ్గరికి మనం ఎప్పుడు తీసుకెళ్తుంటాయో ఈ టెంపుల్ తర్వాత వర్కింగ్ అంతా అందులో ఉంటుంది మనకి. సో ఆ టెంపుల్ని మనం డిఫైన్ చేసుకోవడం, ఆ టెంపుల్ మనం వెతకడం అనేటువంటిది మనకు లక్షణం కింద ఉంటుంది. అక్కడ నిజంగా ఆ టెంపుల్ ఏమిటి అంటే ఆత్మ. సో ద సోల్ పర్పస్. సో సోల్ని వెతుక్కొని వెళ్ళడం అనేటువంటి దాని తరగతి విధానం ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈజ్ ఇట్ ఈస్. సో ఆ సోల్ అనేటువంటిది కనుక ఒక జర్నీ అయితే ఆ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే శ్వాస పీల్చడం, శ్వాస వదలడం అనే దాంట్లో స్టార్ట్ అవ్వాలి. తిరిగి మనం ఎక్కడికి వెళ్తాం ఆ జర్నీలో అంటే మళ్ళీ అక్కడికే వెళ్తాం. సో ఈ ఇన్హలేషన్ ఎక్సలేషన్లో ఉండేటువంటి పారాన్ని చూడడం అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో సోహం హంస, సోహం హంస, హంస హంస, పరమహంస, సోహం హంస, సోహం హంస, రైట్. ఈ హంస అనేటువంటి దాని తర్వాత క్యాలిక్యులేషన్ మన లైఫ్లో కొన్ని హంసలు అండి అంటుంటారు సరే. ఈ హంస అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ అంతా కూడా ఈ జర్నీతో స్టార్ట్ అయ్యి క్యాన్సర్ నుంచి క్యాన్సర్ లియో వర్గోలోకి వచ్చి అన్నీ ఉంటుంటాయి. సో దీంతో ఇట్స్ నాట్ జస్ట్ ఏ వన్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇట్స్ ఏ జర్నీ. సో ఈ జర్నీ అనేటువంటిది జర్నీ దగ్గర మొదలై మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ జర్నీ దగ్గర వస్తూ ఉంటుంది. ఇట్స్ యాన్యువల్ క్యాలిక్యులేషన్ మళ్ళీ కూడా. కొన్ని సైన్స్లో ఉన్నటువంటి డ్యూయాలిటీ అనేది 2 సైమల్టేనియస్ పర్పస్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి పర్పస్ ఏంటంటే మళ్ళీ ఎటు నుంచి ఎటు జరిగినా కూడా మనిషి ఆత్మగా స్థిరపడడం అనేటువంటిది మాత్రమే మనిషి తరగా లక్షణం కింద కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్ హిస్ పర్పస్. సో ఒక మనిషి ఆత్మగా స్థిరపడడం ఎలా అంటే గాలి పీల్చడం, ఆ గాలి ఎక్కడ వస్తుందో వెతుక్కోవడం. దాన్నే మనం ఏమంటున్నాం, అంతరిక్షం అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. సో ఈ అంతరిక్షం మనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదే మనం ప్రపంచంతో ఉన్నాము అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకుంటే ఏంటవుతుంది. సో వీ ఫైండ్ ద రియల్ మ్యాన్ ఇన్సైడ్ us. సో దిస్ ఈజ్ ఇన్నర్ మ్యాన్. ద ఇన్నర్ మ్యాన్లో ఉండేటువంటి ఆ పుస్తకంలో ఉండేటువంటి కంటెంట్ కూడా అదే. ద ఇన్నర్ సైడ్ ఆఫ్ అవర్ థింగ్స్, ద ఎసోట్రిక్ సైడ్ ఆఫ్ ఎ మ్యాన్, ద ఎసోట్రిక్ సైడ్ ఆఫ్ వన్స్ ఓన్ అవర్ థింగ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్. ఫియర్, లవ్, ఎఫెక్షన్, రికార్డ్స్, ఇవన్నీ ఆనెస్ట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడి నుంచి వస్తాయి. నేను మనిషిని కాదండి, నా కోపం వస్తే నేను మనిషిని కాదండి అంటానే, మనిషి కాదు వాడు ఇంకేమిటని అంటే ఈ డిరైవ్స్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. అంటే నేను మనిషి, నా కోపం వస్తే నేను అలా ఉండాలండి అంటే ఈ ఎగ్జిస్టెన్స్ ఆయన తప్పించుకుని ఇంకో దగ్గరగా వెళ్తాడనే కదా. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అనిపిస్తుంది, దాన్ని మనం పాజిటివ్గా ఆలోచించగలిగితే సో హీఈస్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. సో వాట్ ఈస్ దట్ సంథింగ్ దట్ డిఫైన్స్ హియర్. సో ఆ డిఫినేషన్ అనేటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణుడు 18 చాప్టర్లు చెప్పాడు. మన శ్రీకృష్ణ కృష్ణాచార్య గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటువంటి గ్రంథంలో కూడా మనకి ఇచ్చారు. సో ఇటువంటి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది, ఈ ఎయిర్కల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఏం చేస్తారంటే ఇన్హలేషన్, ఎక్సలేషన్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ వీఆర్ బ్రీతింగ్ ఫ్రమ్, వేర్ వీఆర్ ఎక్సైలింగ్ ఫ్రమ్. సో మనం శ్వాస తీసుకున్నప్పుడు ఎప్పుడో ఒక పాయింట్లో మనం వెళ్తాం, ఆ పాయింట్ ఏమిటంటే అర్థమవుతుంది మనకి. తెలిసినప్పుడు దీన్ని ఇంకా డిఫైన్ చేసుకోవడం కోసం 16వ తారీఖు కదా మనకి పౌర్ణమి పడింది. 16వ తారీఖు మనకి 13వ తారీఖు
రాత్రికాల పౌర్ణమి ఐ థింక్ మనకి 13వ తారీఖు పడినట్టుంది, 12 తారీఖు రాత్రికాల పౌర్ణమి. ఎనీవేస్ నేను మీ క్యాలిక్యులేషన్ మీకు ఇంకోసారి చెప్తాం. సో ఈ వారంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు మనం అందరం పూర్ణిమ మధ్యాహ్నం మళ్ళీ మనం కలుసుకుంటాం. అండి 13 అంటే మనకి రాత్రికాల పౌర్ణమి 12 అవుతుంది. సో ఇంకా ఎనీవేస్ డేట్ మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఈ పౌర్ణమి నాడు మనం చేసుకునేటువంటి ధ్యానం మనకి జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి కలిగే ధ్యానం వేరే ఉంటుంది మనకి. సో జర్నీలో సన్ ఉంటుండగా మూన్ ఉంటుండగా సన్ మూన్ ఆపోజిషన్ సన్ ఉండగా వచ్చేటువంటి ధ్యానానికి ఒక చిన్న విశిష్టత ఒకటి ఉంటుంది. ఆపోజిషన్లో ఉండేటువంటి సాజిటేరియస్లో మనకి మూన్ ఉంటాడు. సో ఇక్కడ సంధించేటువంటి బాణం ఈ జెమినిని టచ్ అవుతుంది. ఇట్స్ అగైన్ ఎ వెరీ స్పిరిచువల్ హై కాంబినేషన్. సో ఈ జ్యేష్ఠ పౌర్ణమి గురించి మాస్టర్ కలిసినటువంటి దాని గురించి ఆ రోజు మనం కాన్సెప్ట్ మాట్లాడుకొని వీళ్ళు కంటిన్యూ విత్ మెడిటేషన్ ఆ రోజు. సో ఆ రోజు చేసేటువంటి మెడిటేషన్ యొక్క పర్పస్ ఏమిటి అంటే అంతరిక్షం, మనలో మనం వెతుక్కోవడం, మనలో ఉండేటువంటి ఆ హయ్యెస్ట్ పాయింట్ ఏమిటి. హయ్యెస్ట్ పాయింట్ ఏమిటంటారు, జ్యేష్ఠ అనేటువంటి పేరుతో పిలుస్తారు. జ్యేష్ఠ అంటే ది హయ్యెస్ట్ వన్, ది హై వన్, మొట్టమొదటిది అని. జ్యేష్ఠ పుత్రుడు అంటారు, అంటే పెద్దవాడు మొదటివాడు అని, అంటే ది హయ్యెస్ట్ వన్ అని. సో ఆ హయ్యెస్ట్ వన్ మనలో ఉండేది ఏమిటంటే ఈ సోల్ తలక ఇదే కదా, వర్కే కదా. సో మనలో ఉండేటువంటి ఆ జ్యేష్ఠుడు ఎవరైతే ఉంటాడో, సో మనలో ఉండేటువంటి ఆ రియల్ ఇన్నర్ మ్యాన్. సో ఆయన దగ్గర ప్రయాణం చేయడం కోసం మాస్టర్ గారిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈరోజు క్లాస్ మనం ఇక్కడితో ముగిస్తున్నాం. ఈ పౌర్ణమి నాడు మళ్ళీ మనం కలుసుకుని మీరు కంటిన్యూ విత్ ది క్లాస్. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాత్ సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.